రీసెంట్‌గా అటు కథానాయకుడిగాను, ఇటు ఎమ్మెల్యేగాను హ్యాట్రిక్ కొట్టారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో బాలయ్య నుంచి రాబోయే కొత్త చిత్రంపై అభిమానుల్లో భలే అంచనాలు ఉన్నాయి. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుందట. రాజస్థాన్లో జరిగే ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. కాగా ఈ ఏడాది చివర్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర్ నుంచి ఇప్పటికే ఓ పాట వచ్చింది. ఫియర్ సాంగ్ అంటూ సాగే ఈ గీతం చార్ట్ బస్టర్గా నడిచింది. కట్ చేస్తే ఈ వీకెండ్లో సెకండ్ సింగిల్ని ప్లాన్ చేసిందట యూనిట్. 1-2 రోజుల్లో తారక్, జాన్వీ కపూర్ కాంబో పోస్టర్తో ఈ సెకండ్ సింగిల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అనిరుద్ బాణీలు కొడుతున్న దేవర్కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది. గ్లామర్ క్వీన్ సిమ్రాన్కి తెలుగునాట పలు చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. అలాంటి సిమ్రాన్కి తెలుగులో ఫేవరెట్ సాంగ్ ఏది? ఇదే ప్రశ్నని ఐఫా ఉత్సవంలో సిమ్రాన్ ముందుంచింది మీడియా. అందుకు సమాధానంగా అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలని చెప్పుకొచ్చింది సిమ్రాన్. అలాగే నరసింహనాయుడు సాంగ్స్ కూడా బాగా ఇష్టమని సిమ్రాన్ పేర్కొంది. ప్రస్తుతం సిమ్రాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 15 ఆగస్టున రావాల్సిన పుష్ప ద రూల్ డిసెంబర్ 6కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే వచ్చే ఏడాదికి ఈ సినిమా పోస్ట్ పోన్ అయిందని ప్రస్తుతం ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్చల్ చేస్తోంది. షూటింగ్కి తరచుగా బ్రేకులు పడుతుండటంతో చిరాకు పుట్టి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేశాడని, అంతేకాకుండా ఫ్యామిలీతో యూరోప్ వెకేషన్ ప్లాన్ చేశాడని బజ్. అయితే ఈ కథనంలో నిజం లేదని, సినిమా కోసమే అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడని మరికొందరు చెబుతున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన 50వ చిత్రం రాయన్. తనే స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ని విడుదల చేసింది యూనిట్. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ నెల 26న రాయన్ జనం ముందుకు రానుంది.